జరంత ఉప్పు నిమ్మకాయ వేసి మంచి కడిగి పక్కకు పెట్టుకోరు. ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అండ్ మీట్ మసాలా వేసుకొని మంచిగా ముక్కకు పెట్టేటట్టు కలుపుకొని పక్కకు అయితే పెట్టుకోవాలి. మినిమం 10 నిమిషాలైనా పక్కకు పెట్టుకోవాలి మామ. ఈ 10 నిమిషాల గ్యాప్ లో జరంత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కకు అయితే పెట్టుకోరు. ఇప్పుడు మన మటన్ మిక్సర్ 3 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. జరంత కొత్తిమీర, పుదీనా, 10 పచ్చిమిరపకాయలు వేసుకోరు. ఫ్లేవర్ రావాలంటే నెయ్యి మాత్రం మర్చిపోద్దు మామ. మంచిగా ఫ్రై అయిన మన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే జరంత వేసుకోవాలి. అండ్ జరంత పెరుగు వేసుకుంటే బిర్యానీ డ్రై లేకుండా జ్యూసీగా వస్తుంది మామ. ఈ మ్యారినేటెడ్ మిక్సర్ జర సేపు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోరు. ఫ్రైడ్ ఆనియన్స్ గిన్నెలో జరంత నూనె పోసుకొని మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ వేసుకొని మంచిగా కలుపు. ఒక 2 నిమిషాల తర్వాత మన మ్యారినేటెడ్ మటన్ వేసి మంచిగా కలుపు మూత పెట్టుకోరు. ఇక పక్క పొయ్యి మీద బిర్యానీకి ఎసరు పెట్టుకోరు. ఇందులో జర ఆయిల్, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, మిరపకాయలు వేసుకొని మంచిగా కలుపుకోరు. 10 నిమిషాలకు ఒకసారి మూత వేసుకొని మటన్ ని మంచిగా కలుపుకోరు, లేదంటే అడుగంటేస్తుంది మామ కింద. ఇక లాస్ట్ గా నానబెట్టుకున్న బిర్యానీ 70% బాయిల్ చేసి లేయర్ గా మటన్ మిక్చర్ మీద వేసారు. ఇక బిర్యానీ మీద కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకోరు. దమ్ బయటికి పోకుండా ఇలా గోధుమ పిండితో సెటప్ చేసాం మామ. ఇక 10 నిమిషాల తర్వాత మూత వేసుకొని చూస్తే మనకు వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది.